ఉపదేశసారము 9వ పద్యము. భావశూన్య సద్భావ సుస్థితిః భావనా బల భక్తి ఉత్తమం. దీనిలో అమనీభావము చెప్పాము, ఇంకా సద్విద్య చెప్పాలి. మనం ఈ జగత్ అంతటలోను సత్తును చూడగలగాలి. సత్ అంటే అర్థం అవ్వాలి మీకు ముందు. సత్ అంటే ఏమిటి అనిపిస్తూ ఉంటుంది. సత్ అంటే ఈ జగత్తులో ఉన్న పవర్ ఏదైతే ఉందో, ఏ శక్తి, అదే పరమాత్మ శక్తి అన్న, ఏ శక్తి అయితే ఈ పంచభూతాలని ప్రపంచాన్నంతా నడుపుతోందో ఆ శక్తిని మహాత్ములందరూ సత్ అన్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇక నుంచి భగవాన్ అంతా సత్తు, ఆత్మ, చిత్తు ఇవే చెప్తారు. ఓకే, అందుకని పరమాత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి చైతన్యం అయితే దాన్ని సత్ అనొచ్చు. అంటే ఎన్నో పేర్లు పెట్టుకోవచ్చు మనం. భగవంతుడు అన్నప్పుడు నామరూపాలకి అతీతమైన స్థితిని మనం అందరం నమ్ముతాం. తప్పనిసరిగా అదే. అయితే మరి ఆ మొత్తం టోటల్ శక్తిని, ఆ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ని సత్ అన్నారు. అదే చైతన్యం అన్నారు. అటువంటి సత్ ఏదైతే ఉందో ఆ సత్ నుంచి విడివడి అంటే మీకు ఇంకో ఉదాహరణ ఏంటంటే, సూర్య కిరణాలు కిందకు వచ్చి ఒక కిరణం కిందకు వచ్చినప్పుడు కింద కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఒక ప్రాణి కింద ఉద్భవిస్తుంది. మనం అలాగే వచ్చాం. అందరికీ డౌట్ స్టార్టింగ్ ఎలా వచ్చాము అని. ఈ సబ్జెక్ట్ అంతా తెలియకుండా స్టార్టింగ్ ఎలా వచ్చామో చెప్తే ఏమీ అర్థం కాదు. పైగా అలా 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 కిరణం నుంచి ఎందుకు వచ్చానండి అని అడుగుతాడు మళ్ళీ. సో ఎలా అయితే కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఒక ప్రాణి కింద ఉద్భవిస్తుందో, అలాగే అనంతమైన దివ్యశక్తి నుంచి మనం ఉద్భవించి ఒక ప్రాణి కింద వచ్చి అక్కడి నుంచి ఇంత దూరం ఎదిగాం. ప్రాణి కింద వచ్చినప్పుడు చిన్న బ్యాక్టీరియా నుంచి స్టార్ట్ అయ్యి ఇంత శరీరం వరకు 84 లక్షల జీవరాశులని మీకు చెప్తూ ఉంటాను. ఈ శరీరం వరకు ఇన్ని జీవరాశుల్లో శరీరాలు తీసుకుని వెన్నెముక లేకుండా ఉండే స్థాయి నుంచి వెన్నుముక వచ్చే వరకు, ఆ వెన్నుముక అడ్డం నుంచి పక్షులు అంటే ఇలాగా క్రాస్గా ఉంటాయి. వెన్నెముక క్రాస్గా ఉంటేనే ఎగరగలుగుతుంది. ఆ స్థాయి నుంచి వెన్నుముక్క నిటారుగా ఉండే మానవ జన్మకి ఇప్పుడు వచ్చాం. అయితే వస్తే ఇలా బాగుందండి, ఈ భూమి మీద అలాగే ఉంటాను అని మీరు అనుకుంటే ఇంకే మోక్షాలుగా అడగక్కర్లేదు. చక్కగా ఎంజాయ్ చేసి చచ్చిపోయి ఏదైతే అది అవుతాం. ఓకే, కానీ నాకు భగవంతుణ్ణి చేరుకోవాలి, మళ్ళీ నేను ఇలా వద్దు, నాకు పూర్ణ మోక్షం కావాలి అనంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం మానవ జన్మలో మాత్రమే ఉంది. ఓకే, ఆ సత్ ఏదైతే ఉందో, అంటే ఉన్న ఏకైక శక్తి పరమాత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని సత్ అన్నారు. ఆ సత్తుని చూడగలగాలి. ఎలా చూస్తామండి? ఈ కంటితో చూసేది కాదు కదా. ఈ కంటితో చూసేది అంతా స్థూలము. మీరు ఇది గుర్తుపెట్టేసుకోవాలి. ఈ కంటితో చూసేది స్థూలము. మరి మనసుతో చూసేదా? కాదు, మనోనేత్రంతో చూసేదే అన్నారు. మనోనేత్రం అంటే అది ఎక్కడుంది అని మీరు అడుగుతారు. లిటరల్ గా చెప్పాలనంటే ఈ 2 కళ్ళు చర్మచక్షువులు, దీనికి లోపల ఉండేది జ్ఞాన చక్షువు అని చెప్పారు. అది ఊరికే లిటరల్ గా చెప్తారు. కానీ జ్ఞానము అన్నప్పుడు అది ఒక చోట నుంచే రాదు. సో సూక్ష్మత అన్నప్పుడు నేను ఒకటి చెప్తాను. మీ మనస్సు ఉందనుకోండి, ఇప్పుడు ఈ కంటితో చూసిన దాన్నంతా మనం ఈ వస్తువు అని గుర్తుపట్టేస్తారు. కానీ జ్ఞానము లోపల
మనస్సుతోటి ఇప్పుడు కళ్ళు మూసేసుకున్నాను. ఒక వస్తువుని ఇలా పట్టుకున్నాను అనుకోండి. దీన్ని తడిమి నేను చెప్పేయగలుగుతాను. అంటే ఇది ఆల్రెడీ మనస్సులో లోపల నాకు ఆ జ్ఞానం ఉంది నాకు. లోపల ఆ జ్ఞానం ఉంది కాబట్టి కళ్ళు మూసుకున్న దీని స్పర్శను బట్టో, దీని షేప్‌ని బట్టో కళ్ళు మూసుకున్నా నేను చెప్పేయగలుగుతాను. ఈ జ్ఞానం ఉంది కాబట్టి. అదే ఒక పండు తీసుకున్నాను, పట్టుకున్నాను. అది ఏ పండు అనే జ్ఞానం లోపల ఉంది కాబట్టి చెప్పేస్తాను. కళ్ళు మూసుకుంటే. కళ్ళు లేకపోయినా, కళ్ళు మూసుకున్నా చెప్పేయగలుగుతాను. ఓకే. ఆ జ్ఞానం అక్కడ లోపల ఉంది. అలా ప్రతీది జ్ఞానము లోపల నిక్షిప్తమై ఉంచుకుంటాను కాబట్టి ప్రతీదీ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈ జగత్తంతా సత్తి కింద చూడాలి అనంటే ఈ స్థూల బుద్ధి లేకుండా ఆ సూక్ష్మతలో మాత్రమే చెప్పగలుగుతారు. ఉదాహరణకి ఇప్పుడు మేము ఇక్కడ మీకు మెడిటేషన్ ఇచ్చి అక్కడ అందేటట్టు చేయగలుగుతాం. ఎలా చేయగలుగుతున్నాము? అంటే సూక్ష్మత. మీకు ఇనిషియేషన్ ఇచ్చే ముందు, ఇక్కడి నుంచి అక్కడికొచ్చే ముందు ఇవన్నీ చేస్తాను నేను. చేసినప్పుడు మీరక్కడెక్కడో ఉంటారు. మనోనేత్రము అంటాం. అంటే మీ అందరు పిక్చరు నాకు తెలుసు కాబట్టి, ఆ మనోనేత్రంతో సూక్ష్మతతో చేయగలుగుతాం. అందుకే ఎక్కువగా ఏంటంటే వీడియోలు ఆన్ చేయండి అంటాను. ఆ పిక్చర్ నాకు ఎక్కువగా ఉండే కొలది ఈజీ అవుతుంది. మీరేం చేస్తారు? నేనెప్పుడైనా మాట్లాడటానికి వీడియో ఆన్ చేయండి అంటే, ఆడియో మాత్రమే ఆన్ చేసుకుంటారు. మేము బయటికి బాలేదు, డ్రెస్ బాలేదు, లేతే రెడీ అవ్వలేదు, ఇలా చూస్తారు. ఒక గురువు స్థూలం చూడ్డు, సూక్ష్మతే చూస్తాడు. అందరు గురువుల సంగతి నాకు తెలీదు కానీ, ఇది సాధన. ఈ సాధనలో కనెక్షన్ కావాలి. ఆ కనెక్షను స్థూలంతో ఒకసారి ఆ పిక్చర్ చూసినప్పుడు అది ఎక్కువ సార్లు చూసినా ఆ పిక్చర్ అలా ఉండిపోతుంది కాబట్టి ఈజీ అవుతుంది. అందుకే గురువుని దగ్గర ఉండడానికి, శుశ్రూష చేయటానికి, ఎక్కువ సార్లు గురువు దగ్గర గురువు పనులు చేయడానికి ఎందుకు పూర్వం ఇష్టపడేవారు? అంటే ఇదే కారణం. ఎందుకని వాళ్ళ మనోనేత్రములో ఈ స్థూలమైన శరీరం కూడా ఫిక్స్ అయిపోవాలి. అలాగే సూక్ష్మతతో వీళ్ళ తరంగాలు వాళ్ళ దగ్గర ఉండాలి అనే కనెక్షన్ ఒకటి. అలా భగవంతుడి కార్యాలు చేసినప్పుడు భగవంతుడు దృష్టిలో అట్‌లీస్ట్ భగవంతుని ధ్యాసలో మనం ఉంటాము. భగవంతుని దృష్టిలో మనం ఉంటాము అనేది వేదాలు చెప్తున్నాయి. అయితే నాకేమనిపిస్తుందనంటే మన పిల్లలకి చేస్తున్నాము. వాళ్ళు మనల్ని ఛీ అంటున్నారు. ఛీ అంటున్నా మనం భరిస్తున్నాం. ఏమంటున్నాము? ఇది మా ప్రేమ అంటున్నాం. లేకపోతే ఇది మా బాధ్యత అంటున్నాం. ఎంత ఇబ్బందొచ్చేసినా తట్టుకుని నా బిడ్డలు అనే ఆనందంతో పనిచేసేస్తున్నాం. కానీ ఇవన్నీ రుణానుబంధాల రూపంలో వీళ్ళొచ్చారు. కానీ నీ సోల్ అనేది ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి ఈశ్వరుడి దగ్గరికి ఎప్పుడు చేరుకోవాలని ఎదురు చూస్తోంది కాబట్టి, లోపల అది లాగుతోంది కాబట్టి, ఈ మాత్రమైనా కూర్చుంటున్నాం. లేతే ఈ మాత్రం కూడా కూర్చోమసల. ఒక పరుగుల్లో మన లైఫ్ ఉంటుంది. అవి మనం పెట్టుకున్న పరుగులే. ఎవరెవరు మనం ఏ పరుగులు పెట్టుకున్నామో, ఆ పరుగుల్లో మనం ఇరుక్కునే ఉంటాం. కాలాన్ని కాలక్షేపం చేయడానికి, ఎంగేజ్ చేయటానికి రకరకాల పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా పెట్టుకుంటాం. మనకు అవసరమైనా, అవసరం లేకపోయినా. అప్పుడు నేనేమంటానంటే, భగవంతుడు కదా అన్నీ ఇస్తున్నాడు. అట్‌లీస్ట్ భగవత్ కార్యాలు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా భగవంతుడు మన వంక చూడకపోతాడా? లేకపోతే ఈ ఈ ఈ బిడ్డ ఈ కార్యాల్లో ఇంత కష్టపడుతోంది కాబట్టి కనీసము నేనేం చేయాలి అనన్నా చూడకపోతాడా?
లేకపోతే అట్లీస్ట్ ఈ శరీరానికి నేనేం చేయాలి అని అనుకోక్కర్లేదు. అందుకే ఈ శరీరానికి ఈ అవకాశాలు ఇస్తున్నారు. మనం ఎవ్వరమైనా సరే దైవ కార్యాలు నిష్కామ కర్మ చేసినప్పుడు మరల ఆ పనులు వస్తున్నాయి అని అంటే ఈశ్వరుడు అప్పుచెప్తున్నాడు ఈ శరీరానికి. అంతకంటే గొప్ప విషయం ఇంకేమైనా ఉంటుందా అంట. అందుకని ఈ జగత్తులో ఉండే సత్తుని చూడాలి అని అంటే అంత ఈజీ ఏం కాదు. ఈశ్వరుడు మనకిచ్చే అవకాశాలు చూస్తున్నప్పుడు ఆ సత్ మన వైపు ఉంది అని తెలుస్తుంది. సో నేనేమంటానంటే జీవితంలో ఒక అవకాశము ఈశ్వరుడు ఇవ్వకపోతే ఎవరిస్తారండి? ఎందుకు ఇచ్చాడు ఈశ్వరుడు ఈ కార్యం అనంటే ఆ సూక్ష్మతలో మనము ఆ వర్క్ భగవంతుని యొక్క పని చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన శక్తి తిరిగి మళ్ళీ పంచడం అవుతోంది. ఇది సూక్ష్మత. ఈ జగత్తుని సత్తు కింద చూడాలి అని అన్నా కూడా మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అనుభవమే పాఠం. ఇక్కడ పుస్తకం పాఠం కాదు. ఆ అనుభవంలో మేము అనుభవించాం కాబట్టి పాఠం ఆ వివరణ ఇవ్వగలను. ఎన్నిసార్లు చెప్పినా 10సారి చెప్పినా అది ఒకేలా రాదు. రికార్డులు ఉన్నాయి నావి. ఎప్పుడైనా విన్నప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇది? అంటే అసూక్ష్మత నుంచి వస్తోంది. భగవాన్ ప్రమాణం అంతే. ఎందుకు అంటే ఒక మహాత్ముని యొక్క అనుభవం ప్రమాణం కింద తీసుకోవాలి. ఉన్న వాళ్ళకి కావలసిన విషయాన్ని మనం చెప్పగలగాలి. కాబట్టి శాస్త్ర ప్రమాణము అనంటే మహాత్ముల యొక్క అనుభవము శాస్త్రం. కాబట్టి సత్ అన్నప్పుడు అది సూక్ష్మత. ఈ జగత్తులో నేను సత్తుని చూడాలి అని అంటే ప్రతి దానిలోన ఆ మూలానికి పోవాలి. మూలం ఏమిటంటే భగవంతుని యొక్క విభూతి. మూలం ఏంటంటే ఈ సృష్టిలో ప్రతిదీ ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టిందో నేను తెలుసుకోగలిగితే, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు అర్థమైతే ప్రతిదీ ఎక్కడి నుంచి పుట్టిందో అర్థమైపోతుంది. అప్పుడు కష్టమని కానీ శ్రమని కానీ శరీర ధ్యాస కానీ ఏది ఉండదు. ఏది ఉండదు, అనారోగ్యం కూడా ఉండదు. ఒక కార్యం తలపెట్టినప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. ఒక కార్యం తలపెట్టినప్పుడు ఏ అనారోగ్యంతో ఆటంకం రాలేదు ఇప్పటి వరకు. కాబట్టి భయం కాని బెంగ కాని బాధ కాని లేదు. ఎందుకనంటే ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఈ జగత్తులో అందరి బిడ్డలు నా బిడ్డలే అన్నప్పుడు ఇంతమంది బిడ్డల యొక్క బలం అంటే ఇంతమంది లోపల ఉన్న ఆ శక్తి, ఆ చైతన్యమే నా బలం. అంటే వ్యక్తులు కాదు, అక్కడ వ్యక్తులు కాదు. ఆ చైతన్యము నా చుట్టూ ఎంత ఉంది, ఇంతటి మహాశక్తి ఉంది అనే ఒక బలం ఉన్నప్పుడు మిగతావన్నీ పక్కకు వెళ్తాయి. నేనేమంటానంటే మీరు ఈ శరీరం కాదు, మీలో ఉండే చైతన్యాన్ని మీరు గుర్తించగలిగితే జగత్తులో ఉన్న సత్తుని గుర్తించగలుగుతారు. అయితే మరి మహాత్ములు మరి జగత్తులో ఉన్న సత్తు అనేక రూపాల ఉంది కదా, మరి మనలో కూడా ఆ సత్తు ఉంది. అది ఇది ఒక్కటే అన్నప్పుడు ఈ సత్తుకి అంటే ఆ సత్తు ఒక రూపం దాల్చింది. ఈ సత్తుకి చిత్ అని పేరు పెట్టారు. జగత్తులో ఉండే చైతన్యానికి సత్ అని పేరు పెట్టారు. మనలో ఉండే చైతన్యానికి చిత్ అని పేరు పెట్టారు. ఎందుకండి అలా పెట్టాలి అనంటే మీకు తేడా తెలియడం కోసం పెట్టారు. అదే ఆత్మన్నా అదే చిత్తన్నా ఏమన్నా అదే. ఓకే, అది పేరు పెట్టారు. అయితే అందుకే సత్ చిత్ ఆనంద స్వరూపం అన్నారు.
ఈ చిత్ ఆ సత్తుతో ఏకమైతే నిత్య ఆనందము అన్నారు. ఆ వర్డ్స్ కి మీకు మీనింగ్ తెలియాలి. విని ఉంటాం ఈ పాటికి. సచ్చిత్ ఆనంద స్వరూపము అని. ఇప్పుడు అలా తెలిస్తే అప్పుడు అంతటా ఉన్నది ఒకటే సత్ అని తెలిస్తే ప్రతి ఒక్కళ్ళని ఆత్మగా చూడగలుగుతాం, లేకపోతే ప్రతి ఒక్కళ్ళని దైవం కింద చూడగలుగుతాం, లేకపోతే చూడలేము. క్లాస్ లో కూర్చున్నాక నేను ఎక్కడైనా బయటకు వచ్చి క్లాస్ చెప్తున్నప్పుడు అందరి హృదయాల్లో ఉన్న ఆ పరమాత్మకి ఒక నమస్కారం చేసుకున్నప్పుడు నాకు ఫస్ట్ టైం నేను ఎక్కడో పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కొత్త భయం వేసేసింది. అప్పటి వరకు నేను అంత స్టేజ్ మీటింగ్లు ఎప్పుడు పాల్గొలేదు. మా గురువు గారు ఏదో గొడవ పెట్టి ఏదో చెప్పారు, అప్పుడు కూడా నేను పాల్గొను, కావాలంటే ఇళ్లలో చెప్తానని చెప్పి ఆయన మాట కూడా కొట్టి పడేశాను. అయితే శివానంద నుంచి ఒక ఆయన సడన్ గా అనౌన్స్ చేసి స్టేజ్ మీద పిలిస్తే నేను రాను అంటే ఆయన స్టేజ్ మించే కసిరి ఎలా అంటే, మీరు ఎప్పుడు కూడా కొద్ది మందికి చెప్తానంటారేంటి, కట్ పీస్ వ్యాపారం చేస్తున్నట్టు కట్ గా ఇంత మందికి చెప్తారేంటి, తాను వ్యాపారం చేయాలని స్టేజ్ మీద అనౌన్స్ చేశాడు. తాను వ్యాపారం అంటే ఎక్కువ బట్టకి మనము బిజినెస్ చేయాలి అన్నట్టుగా చెప్పాడు ఆయన. కానీ ఆ స్టేజ్ మీద అలా చెప్పాడు ఆయన. ఎప్పటికీ ఈ జీవితాన్ని ఇలా కట్ చేస్తారా, లేకపోతే ఈ అనంతమైన శక్తిని ఒకేలా చూస్తారా అని అడిగాడు. ఆ అంటే తానంటే ఉన్న ఏకత్వం అలా పొడుగొస్తుంది. క్లాత్ మీరు ఒక తాన్లో ఎలా ఆ రోల్ తీస్తే ఎంత పొడుగైనా వస్తుంది. అదే కట్ చేస్తే మన చేతిలోకి చిన్న మొక్క వస్తుంది. ఆయన మీనింగ్ ఏంటంటే ఉన్న సత్తుని ముక్కలు చేస్తారా, ఏకంగా చూస్తారా అని అడిగాడు ఆయన స్టేజ్ మీద. నాకు ఆ వర్డ్ చాలా నచ్చింది. నాకే తెలియకుండా వెళ్ళి అక్కడ నుంచుని చెప్పాను. తర్వాత ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటి చెప్పాడు. అంతటా పరమాత్మని చూడాలని మన పెద్దలు చెప్పారు, వేదాలు చెప్తున్నాయి, మరి ఈ భయం ఏంటి స్టేజ్ ఎక్కడానికి అని అడిగాడు. అప్పుడు నిజం, నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను కాబట్టి భయం వేస్తుంది. ఆ రెండోసారి మళ్ళీ స్టేజ్ ఎక్కినప్పుడు ఎక్కడో కొంచెం ఇంకా భయం ఉంటుంది. అప్పుడు ఏమనుకున్నానంటే, అంతటా ఈశ్వరుని చూడమన్నారు కాబట్టి ఎందుకో ఆ వర్డ్ వచ్చింది. ఏ వర్డ్ అంటే, మీ అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మకి నా హృదయపూర్వక నమస్కారం అన్నప్పుడు ఒకేసారి నాకు ఏకం కింద కనిపించింది. ఆ కూర్చున్న మనుషులు కనపడలేదు నాకు, ఒక ఏక చైతన్యం కింద కనిపించింది. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియలేదు. అందరూ క్లాప్స్ కొట్టి ఇంకా అయిపోయింది అని క్లాప్స్ కొట్టి నప్పుడు ఆ ఎండ్ కూడా నేనేం మాట్లాడానో నాకు గుర్తే లేదు. అప్పుడు ఎండ్ చేసేసాను నేనే, వాళ్ళు క్లాప్స్ కొట్టారు. అప్పుడు చూసేటప్పటికి మనుషులు కనపడ్డారు. అప్పుడు అనిపించింది, అంటే మనం తలుచుకున్నప్పుడు మనం చూసే దృక్కు మారినప్పుడు అంతటా మారలేదు ప్రత్యేకంగా, కానీ ఉన్నది ఒక్కటే, ఈ జగత్తులో ఉన్నది ఒక్కటే. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ వర్డ్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఎవరో అడిగారు నన్ను, భలే చెప్పారండి, అలాగే ఎలా చెప్పారు అని. ఎలా పనిగట్టుకుని చెప్పలేదు, అది వచ్చింది అలాగే కనిపిస్తారు కూడా ఇప్పుడు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆ జర్నీ ఆ మూలానికి వెళ్తున్నప్పుడు ఈ జగత్తులో విడివిడిగా తెలియబడదు. ఓంకారము చేసిన కొత్తలో ఇంకదే నాకు తెలియదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు మాకు. ఇంకా ఓంకారాన్ని పట్టుకుని అలాగా దాని మీదే ధ్యాస ఇంకేం ఉండేది కాదు నాకు. తిండి తినబుద్ధేసేది కాదు. ఇదేదో దీని అంతు చూసేయాలి అన్నట్టుగా
ఉండేది. ఎవరో కసిపెట్టుకుంటే వాళ్ళ సంగతి చూస్తాం అన్నట్టుగా అంత ఓంకారం మీద కసి ఉండేది. ఒంటి మీద బట్ట గాని, తిండి గాని, ఫ్యామిలీ కానీ ఏది ఎక్కేది కాదు నాకు. తెలీదు అది పట్టుకోవడం అంటే ఎలా 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 అని. ఎంతమంది మహాత్ములు ఎవరిని అడిగినా అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటే అయినా లోపల అది వదలదు. ఆ తర్వాత ఆ ఓంకారం ఎక్కడ చూసినా ఓంకారం తెలియబడుతున్నప్పుడు ఒక ఆనందం. నడిస్తే పచ్చగడ్డి నుంచి ఓంకారం, నేల భూమి నుంచి ఒక తేజస్సు ఓంకారం. పశువులు, పక్షులు అలా ఒక్కసారి అలా చూస్తే చాలు అవన్నీ వెలిగిపోతూ ఒక ఓంకారం. ఏ వాయిస్ విన్నా ఓంకారం, ఏ మాట విన్నా ఓంకారం. అదే మీకు మెడిటేషన్ లో కూడా చెప్తాను. చుట్టూ ఉండే శబ్దాలన్నీ ఓంకారం. ఈ మెడిటేషన్ లో ఇదంతా కూడా ఆటోమేటిక్ గా వచ్చినవి అవన్నీ. సో అలాంటి ఓంకారము వస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ శబ్దం పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు మాట ఇలా విడివిడిగా వస్తుంది కానీ ఉన్నదంతా ఓంకారమే అని ఎలా అయితే తెలియబడిందో అలాగే ఈ జగత్తులో ఉన్నదంతా సత్ అని ఒక స్టేజ్ మీద కూర్చుని మాట్లాడుతున్నప్పుడు తెలియబడింది. కాబట్టి ఇది ఇది కళ్ళు మూసుకుంటే వచ్చింది కాదు కదా, ప్రత్యక్ష అనుభవము అది. కాబట్టి మనము సాధనలో ముందుకు వెళుతున్నప్పుడు ఇదే నా జీవితము అని అనుకున్నప్పుడు దాంట్లో మనం పొందేదన్నీ కూడా మా అనుభవమే నేను చెప్తున్నాను. అంటే ఈ జగత్తులో పశువులు, పక్షులు, మనుష్యులు, ప్రాణం లేనివి అనేకం ఉన్నాయి. అయితే మనుషుల్లో వర్గాలు, ప్రాంతీయ భేదాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన కంటికి కానవచ్చే జగత్తంతా కూడా ఈ పంచభూతాల కంటే వేరుగా ఏదైనా ఉందా అని మీకు ఇది లేకపోతే ఇది అని విడివిడిగా కనపడుతున్నాయి. కానీ వీటి మూలాలు పంచభూతాల నుంచే వస్తున్నాయి కదా. ప్రతి మూలము పంచభూతాల నుంచే వస్తుంది కదా. ఎందుకంటే ప్రతిదీ సూర్యకిరణము కిందకి పడి చిన్నప్పుడు చదువుకుంటాం మనం సౌరశక్తి గురించి. అది నాకు ఇప్పుడు ఉపయోగపడింది సాధనలో. ఆ సౌరశక్తి గురించి చదువుకున్నదంతా కూడా మనం 7th క్లాస్ నుంచో 6th క్లాస్ నుంచో స్టార్ట్ అయిపోతుంది. సౌరశక్తి గురించి NS లో అది స్టార్ట్ అవుతుంది. కిరణజన్య సంయోగ క్రియ గురించి అప్పుడు చదువుకుంటాం. కానీ అది అలా మర్చిపోతాం. ఎప్పుడైతే సాధనలోకి వచ్చి ఈ మూలాలు వెతుకుతున్నప్పుడు చిన్నప్పుడు అందుకే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఆ చిన్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ అంతా కూడా మీ జన్మకే ఇస్తారు అసలు. ఇప్పుడు పిల్లలకు అది లేదు పాపం. అప్పుడు మనకి కనీసము దేశము గురించి, ప్రాంతము గురించి, మొక్కల గురించి, సౌరశక్తి గురించి ఇప్పుడు ఏముందో నాకు సరిగ్గా తెలియదు. అప్పుడైతే ఇవే ఉండేవి. అలాగే మన సంస్కృతి గురించి, మనుష్యుల గురించి, అన్నింటి గురించి ఉన్న నాలెడ్జ్ని మొత్తం చిన్నప్పుడు మనకి ఒక్కొక్క క్లాస్లోనూ అలా బ్రెయిన్లోకి ఫీడ్ చేస్తారు. మనం దాన్ని పక్కన పాడేసి ఉద్యోగం వచ్చిందా, ఈ చదువుకి ఈ డబ్బులు సంపాదన వచ్చిందా అని ఈ చదువుకి డబ్బులు సంపాదన తీసుకుని ఈ శరీర పోషణకే వాడుకోవడం వల్ల అన్ని సంవత్సరాలు మీరు కష్టపడిన నాలెడ్జ్ అంతా పక్కకు తోస్తారు. నేను కూడా సాధనలోకి రాకపోతే నేను అలాగే తోసేద్దు. నేను ఎప్పుడైతే సాధనలోకి వచ్చిన తర్వాత ఆ చిన్నప్పుడు నాలెడ్జ్ అంతా ఒకటి వస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఎన్ని సంవత్సరాలు చదువు వేస్ట్ అవ్వలేదు. ఎందుకనంటే నేను టీచింగ్కి వెళ్ళి పిల్లలకి తెలియచేయాలి అనుకున్నప్పుడు అక్కడ అదంతా నాలెడ్జ్ కుదరినప్పుడు మళ్ళీ నేను బయటకు వచ్చినప్పుడు జాబ్ రిజైన్ చేసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అందరూ పిచ్చిది అని చెప్పి ఇంత కష్టపడి చదువుకున్న చదువంతా కూడా వృధా చేసేస్తున్నావు అంటే మన బ్రెయిన్ లోకి బాగా పట్టేసి అప్పుడు అనిపించింది వృధా చేసేస్తున్నానేమో నేను
అని అనిపించింది. కానీ సాధనలో డెప్త్కి వెళ్ళిన తర్వాత ఏదీ వృధా పోలేదు. కొంచెం డెప్త్ ఉన్న వాళ్ళు, అందులో కూర్చున్న వాళ్ళు అడిగారు. ఎవ్వరు ఇవ్వరు కదా! ఇలా అందరికీ ఇలా ఉచితంగా ఇలా ఇచ్చేస్తున్నారు కదా! మరి మీరు సంపాదించుకున్న సాధన పోతుంది కదా! ఎలాగా అని అడిగారు. మంచి క్వెషన్. నేనొకటే చెప్తాను. నేను సంపాదించుకున్నది ఎక్కడిదండి? పంచభూతాల నుంచి పరమాత్మ ఇచ్చింది గదా! ఎక్కడిది నేను సంపాదించుకున్నది? జన్మల నుంచి సంపాదించుకున్నా. అది ఈ పంచభూతాల నుంచి పరమాత్మ ఇచ్చింది సూక్ష్మత. మనం దాన్ని క్యాష్ చేసుకోవడమో, లేకపోతే దాన్ని మనము మనమేదో దాచేసుకోవడమో, దోచేసుకోవడమో జరగదు ఇక్కడ. కాబట్టి ఈ పంచభూతాల నుంచి తీసుకున్నాను, పంచభూతాలకి ఇచ్చేసి పోతాను. ఎక్కడికి పోతాను? విడుదలవుతుంది అప్పుడు. ఇది నా కాన్సెప్ట్. కాబట్టి బాధ లేదు, భయం లేదు, బెంగ లేదు. ఏది పట్టుకునేది లేదు. కాబట్టి అన్నింటిలోనూ మీరు అలా గుర్తించగలిగితే ఆ ప్రాణిలో ఉన్న చైతన్యము ఈ జగత్తులో పంచభూతాల కంటే ఇంకెక్కడి నుంచి వచ్చింది? ఇంకెక్కడి నుంచి ఈ చైతన్యము రాలేదు కాబట్టి పశుదేహమైన మనిషి దేహమైన దేహమే. అదేంటండి భలే చెప్పారు. పశువు నేను ఓట అని అంటే దాంట్లోనూ చైతన్యం ఉంది, నాలోనూ చైతన్యం ఉంది. అయితే ఈ చైతన్యము మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈ చైతన్యము మీకు ఉపయోగపడకపోతే నేను ఫ్లైట్లో వస్తాను, పక్కనే కూర్చుంటారు, నేనెవరో తెలియదు కదా. అదే ఫ్లైట్లో నా పక్కన కూర్చుంటే మీరేమంటారు? అమ్మతో మేము ఫ్లైట్లో కూర్చునే అదృష్టం మాకొచ్చిందంటున్నారు. లేకపోతే అమ్మతో మేము గడిపే అదృష్టం మాకొచ్చిందంటున్నారు. అంటే దీనికి మీరు చెప్తున్నారు అంటే ఈ చైతన్యం నుంచి వచ్చిన మీకేదైతే అందిందో దానికి కదా మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు. కాబట్టి కానీ అది దానికంటే కూడా మూలం చూడాలి. ఎలా అంటే అసలు ఏ చైతన్యం అయితే ఉందో అది ఇక్కడ ఉండే అన్నింటినీ రిసీవ్ చేసుకోగలుగుతోందన్నప్పుడు ఆ మూలానికి వెళ్ళిపోతే పశువైనా, పక్షైనా, మనిషైనా, వస్తువైనా ఏదైనా అన్నింటిలోనూ ఒకే ఒక చైతన్యం ఉంది అని మీరు గుర్తించగలిగితే ఏకం అద్వితీయం బ్రహ్మం అన్నారు. ఆ అద్వైతము అది శంకరుడు ఎంత బాగా చెప్పగలిగాడంటే మనుషులు మా విష్ణువు గొప్ప, మా శివుడు గొప్ప అని కొట్టుకు చస్తుంటే ఆయన చైతన్యం నుంచి ఆ మాట చెప్పాడు. ఒరే నాయన దేవుణ్ణి కూడా అలా వెడగొట్టు కొట్టుకుంటావేంట్రా నాయన అసలు? నీ విష్ణువు గొప్ప, నీ శివుడు గొప్ప అని కొట్టుకు చావడం ఏంటి? లోపలున్న శత్రుత్వం ఇలా కొట్టుకుంటోంది. కాబట్టి భగవంతుడు ఒకే ఒక చైతన్యమని ఏకం అద్వితీయం. ఆ అద్వితీయం నుంచి నీకు బ్రహ్మం సృష్టి వచ్చింది అని చెప్పాడు. బ్రహ్మం అంటే సృష్టి. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు. ఆ మూలానికి వెళ్తే బ్రహ్మం అంటే సృష్టి అని అర్థం. ఒక్కటై అనంతముగా సృష్టి వచ్చింది ఇక్కడ అని ఎంత గొప్పగా చెప్పాడు శంకరుడు. కాబట్టి పశువు ప్రాణమైనా మనమైనా సర్వము ఈ పంచభూతాల యొక్క వికారం. వికారం అనగానే ఈ పంచభూతాల నుంచి అన్ని కొద్దిగా తీసుకుని కూడుకుని ఉన్న ఈ శరీరము, ఇది కూర్చుకుని శరీరం కింద వచ్చింది సోలు. అలాగే మనం చనిపోతే ఈ పంచభూతాలు మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతాయి. అంటే ఈ శరీరము ఈ పంచభూతాల్లో కలిసిపోతుంది అన్నప్పుడు ఈ వికారము కూర్చుకుంది, ఈ వికారము వదిలిపోయింది. ఏ వికారము? శరీరము నేననే వికారం. కాబట్టి ఇంతటి సత్యాన్ని మనం అర్థం చేసుకోకుండా ఎన్ని పెట్టుకుంటామండి లోపల. నా ఇల్లు, నా వస్తువులు,
నేను చాలాసార్లు ఈ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు బీరువాలో డబ్బులు కానీ, బీరువాలో వస్తువులు కానీ ఇంట్లో ఉన్నాయా? బీరువా మీ నెత్తి మీద ఉందా? అంటే మీరేమంటారు? బీరువా మా ఇంట్లో ఉందండి. మీ బీరువా ఎక్కడ ఉందంటే మా ఇంట్లో ఉందని చెప్తున్నారు. నేనంటాను మీ ఇంట్లో లేదమ్మా. ఎందుకంటే అందులో ఏమున్నాయని నేను అడిగితే నువ్వు టక్క టక్క చెప్తున్నావు. ఒకవేళ ఏదైనా కనపడకపోతే కంగారు పడిపోతున్నావు. అంటే కనపడకపోతే కాదు, నువ్వు మర్చిపోతే కంగారు పడుతున్నావు. అంటే ఇక్కడ కూర్చుంది బీరువా. ఇక్కడ లోపల బీరువా ఉంది, లోపల ఇల్లు ఉంది, లోపల వస్తువులు ఉన్నాయి, లోపల పిల్లలు ఉన్నారు, లోపల అందరూ ఉన్నారు. ఆ లోపలే భగవంతుణ్ణి కూడా ఉంచాలని ట్రై చేస్తున్నాను నేను. ఇది ఎంత చిత్రం అండి. మరి దేవుడికి సెపరేట్ గా గూడు పెట్టారు, దేవుడికి గది ఇచ్చారు, కానీ మీ లోపల మాత్రం దేవుడికి సెపరేషన్ లేదు. అంటే సెపరేట్ పెట్టారు దేవుడికి. బాగుంది, మంచిది, మంచి భక్తులు. కానీ మూలం ఏంటంటే నా లోపల దేవుణ్ణి ఎక్కడ పెట్టాలి? నేను ఇంత చెత్త పెడితే అదే దేవుణ్ణి నేను తీసుకెళ్లి మీరు బాత్రూంలో పెట్టండి అన్నానంటే నన్ను అసహ్యంగా చూస్తారు. మీరు ఎందుకు చూస్తారు అసహ్యంగా? ఈవిడా గురువు అంటారు. మరి ఇక్కడ ఇంత బాత్రూమ్ కింద పెట్టుకుని మనం ఇంత చెత్త పెట్టుకుని ఈ లోపల భగవంతుణ్ణి పెట్టాలని చూస్తాము. ఒక గంట టైం ఇవ్వండి అమ్మా పాపం. ఈ మీ జన్మకి సార్థకత కంటే మిగతా అన్నింటికి ఆ గంట కూడా తాకట్టు పెట్టేస్తాము. ఇలాంటి మానసిక పరిస్థితిలో నాకు చిత్రం అనిపిస్తుంది. నేను చైతన్యం గురించి చెప్పాలి. ఆ చైతన్యం అర్థమవుతుందా అసలు? అర్థం చెయ్యడానికి నా తెప్పలు ఇవన్నీ. అర్థం చేయడానికి ఆ ఒక్క వర్డ్, జగత్తులో సత్ అన్న వర్డ్కి గంట సమయం తీసుకుని ఇంకా మొక్క అవదు. ఇలాగే ఉంటుంది. ప్రొద్దుట ఒక సైలెంట్ లో ఒక ఓంకారం, తర్వాత ఇదిగో ఈ సత్తు గురించి, ఇప్పుడు వెళ్ళి యజ్ఞము, మధ్యాహ్నం వచ్చి భగవద్గీత, రాత్రికి వచ్చి మళ్ళీ ఎవరికో క్లాస్. ఎన్ని రకాల వేరియేషన్లో ఈ ఒక్క శరీరం కనపడుతోంది. కానీ లోపలున్న సత్తు ఎన్ని వేరియేషన్లు చేస్తోందని నాకు అనిపిస్తుంది. జనాలందరికీ ఈ శరీరం కనిపిస్తుంది, కానీ లోపలున్న సత్తు ప్రొద్దుట ఒక సూక్ష్మత ఇచ్చింది, ఇప్పుడు ఒక క్లాసు చెప్తోంది. అంటే ఒక స్థూలంని, ఒక సూక్ష్మతని ఒక స్థూలం కింద చెప్తోంది. మళ్ళీ వెళ్ళే యజ్ఞంలో ఒక సూక్ష్మత ఇస్తుంది, మళ్ళీ వచ్చి భగవద్గీత ఒక స్థూలం చెప్తుంది, మళ్ళీ రాత్రి ఎవరికో ఏదో చెప్. ఇది ఈ శరీరం చేస్తుందా? ఈ శరీరము చేస్తే కనుక ఎన్ని పనులు చేయగలుగుతుంది? లేదా ఓ పుస్తకం ప్రిపేర్ అవ్వాలి, ఒకటి ప్రిపేర్ అవ్వాలి, ఎన్నో చేయాలి. కాబట్టి మీరేమి అనుకోవద్దు. ఒక డాక్టర్ని చూస్తే నాకు చిత్రం అనిపిస్తుంది. ఎందుకనంటే ఎన్ని చదువుకుంటారు, కానీ ఆ స్థూలంలోకి వచ్చేయడం వల్ల ఒక స్కాన్ చేయకపోతే ఒక రోగం చెప్పలేరు, ఒక నాడి పట్టుకుని రోగం చెప్పలేరు. పూర్వము వాళ్ళు ఏం చదువుకోకపోయినా సరే ఆ గ్రహణ శక్తితోటి వైద్యం చేసేసారు. లోపలున్న ఆర్గాన్స్ ని స్కాన్ చేసి వైద్యం చేసేవారు. అంటే అంతటి సూక్ష్మతతో ఉన్నారు ఇప్పటికీ కూడా. సిద్ధ విద్యలు, సిద్ధ వైద్యం ఉంది. సిద్ధ వైద్యంలో ఎప్పటికీ వాళ్ళేం చదువుకోరు, కానీ సాధన చేస్తారు. ఆ సాధనలో వైద్యం సాధన చేస్తారు గురువుల దగ్గర. కేవలం ప్లాంట్ బేస్డ్ వైద్యం చేస్తారు, కానీ కళ్ళు మూసుకుని ఆ మనిషిని స్కాన్ చేయగలరు. రోగం ఏంటో డాక్టర్స్ స్కాన్ లో కూడా చెప్పలేని రోగాలు వాళ్ళు రోగం చూసి చెప్పి వాళ్ళు వైద్యం చేసి తగ్గించిన రోగాలు నాకు తెలుసు. మీకు ఒక ఫోటో ఉంటుంది, ఇలా జడలు కట్టి ఒక ఆయన ధ్యానం చేస్తూ, సిద్ధ విద్యకి ఆది పురుషుడు ఆయన. సో అందరు ఇళ్లల్లో పెట్టేసుకుంటున్నారు ఇప్పుడు అది.
అలాంటి ఆది పురుషులు ఉన్నారు ఇక్కడ. ఎలా ఎలా చేయగలుగుతున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు? ఎందుకనంటే ఎంతో మంది ప్రాణాలు మన చేతుల్లో ఉంటాయి. సూక్ష్మతలోకి రాగలిగితే కనుక ఆ సూక్ష్మతలో డాక్టర్ దేవుడు. ఆ వృత్తే ఒక ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టే దైవత్వము, దివ్యత్వమైన వృత్తి అది. దాంట్లో నిష్కామ కర్మకి, సేవకి ఎంతో అవకాశం ఉంది. డాక్టర్ బ్రహ్మారెడ్డి అని చెప్పి ₹5 విజయవాడ బీచ్ లో, ఇంకో చోట ఎక్కడో బీచ్ లో ₹5 ఆయన సర్జన్ ఆపరేషన్లు, నాకు తెలిసి వేల ఆపరేషన్లు చేశాడు ఆయన. ఓపెన్ లో ఎమర్జెన్సీ వార్డ్ అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు అని ఆయన ఎంతటి చైతన్యం అంటే అసలు చిన్నప్పుడు వాళ్ళని చూస్తే మాకు వాళ్ళే హీరోలు. మీరందరూ పిల్లలకి ఇప్పుడు సినిమా హీరోల కింద చూపిస్తున్నారు. మేమైతే అలాంటి మహాత్ములే మాకు హీరోలు కాబట్టి ఈ రోజు కనీసం తెలుసుకున్నాం. మా పెద్దలు అలా పెంచారు కాబట్టి. పెద్దలు ఎప్పుడు ఆడుకోనివ్వలేదు. పెద్దలు ఎప్పుడు ₹1 పెట్టి మాకు సౌకర్యాలు ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు ఆ చైతన్యం వైపు వెళ్ళాం. వాళ్ళు ఎంతెంత ఆస్తులు దైవ కార్యాలకి ఖర్చు పెట్టేశారు. ఇప్పటికి చాలా ఆనందం అనిపిస్తుంది. ఫోటో పెట్టి దండం పెట్టక్కర్లేదు. ప్రతి క్షణం వాళ్ళే గుర్తుకొస్తారు. ఎందుకని అంటే ఈ జీవితం అంటే ఏంటో నేర్పించారు. అందుకే పైసలతో సంబంధం లేకుండా జీవితం జీవించవచ్చు అనే స్థితికి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. కాబట్టి ఈ పృథివీ, పశువు, పక్షులు, అగ్ని, వాయువు, ఆకాశము అనేవి అన్ని 5 భూతాలైతే దాంట్లో పృథివీ అంటే ఏమిటి, వాయువు అంటే ఏమిటి అన్నీ కూడా మళ్ళీ వారం చెప్తాను. ఎందుకంటే ఈ సత్తు తెలియకపోతే నెక్స్ట్ సబ్జెక్ట్ అంతా తెలియదు కాబట్టి ఆ సత్తుని ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి దాని మీదే గట్టిగా చెప్పడం జరిగింది. ఓకే, కాబట్టి ఆ సత్తుది తర్వాత ఎలా రూపాంతరము చెందుతుంది అని మీకు నెక్స్ట్ వారం చెప్పగలుగుతాను. ఆ పైన అర్థమైతే పైనే ఉంటుంది. ఓకే, కాబట్టి సద్విద్య అన్నదే ఇప్పుడు అమనీభావం విన్న తర్వాతే సద్విద్య కూడా బాగా తెలుస్తుంది. ఆ సద్విద్య వింటే కనుక సత్తు గురించి తెలుస్తుంది.